హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. బోత్ ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. సో డెఫినెట్గా అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు ఇదిగోండి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1/2025 అని ఉంది కదా, ఇక్కడ చూసారా అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ అని ఉంది. దానిపై క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఎలా అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. రిజిస్టర్ ఆన్లైన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మీరు ఫిల్ చేయొచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇది చెప్పాను కదా ఆల్రెడీ, సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అనమాట. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది మీకు May 3 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకుంటే June 2 వరకు ఉంది. ఈ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలండి. హార్డ్ కాపీ ఏం సెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు 3 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్, ఈ 3 కేటగిరీ పొజిషన్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో మీకు వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మంచి శాలరీస్ అండ్ మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడండి. టెక్నికల్ అసిస్టెంట్కి 9 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ చూసారా, 35,400 నుంచి 1,12,400, అంటే మీకు 70,000 పైన శాలరీ అనేది ఉంటుంది. అండ్ టెక్నీషియన్ పొజిషన్ చూసుకుంటే 18 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి చూసుకుంటే 19,900 నుంచి 63,200, అంటే ఇది కూడా మీకు 40,000 పైన శాలరీ అనేది ఉంటుంది అనమాట. అండ్ అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయండి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఒకటి, స్టోర్స్ అండ్ పర్చేజ్ ఒకటి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి 1 వేకెన్సీ, స్టోర్స్ అండ్ పర్చేస్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రెండింటికి కూడా మీకు 19,900 నుంచి 63,200, అంటే ఇది కూడా మీకు 41,000 పైనే శాలరీ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఫర్దర్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఈ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి వస్తే దీనికి క్వాలిఫికేషన్, ఏజ్ రిక్వైర్మెంట్ అన్ని కూడా చూద్దాం. ఇక్కడ ఫార్మకాగ్నసీ చూసుకుంటే మీకు ఈ టెక్నికల్ అసిస్టెంట్లో మీకు 1 వేకెన్సీ ఉంది. ఇది కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ. దీనికి 28 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ అనమాట. ఇక్కడ మీకు ప్రతి దానికి కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ అయితే 28 ఇయర్స్, అండ్ అలానే SC/ST వేకెన్సీ అయితే మీకు 33 ఇయర్స్ వరకు మ్యాక్సిమం ఏజ్ అనేది ఉంటుంది. అండ్ అలానే ఓబీసీ వేకెన్సీ అయితే 31 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే దీనికి ఆల్రెడీ పే స్కేల్ చెప్పాను కదా, పే లెవెల్ 6, 35,400 నుంచి 1,12,400 అని. దీనికి గ్రాస్ శాలరీ చూసుకుంటే 75,212 వరకు ఉంటుంది ఈ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ ఏదైనా సరే. దీనికి చూసుకుంటే మీకు బీఎస్సీ కెమిస్ట్రీ విత్ 60% మార్క్స్ ఉండాలి. అండ్ 1 ఇయర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కానీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కానీ ఉండాలన్నమాట ఈ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి. అండ్ ఇందులో ఎన్విరాన్మెంటల్ సైన్స్, దీనికి కూడా సేమ్ అండి. ఏజ్ క్రైటీరియా అంతా కూడా సేమ్. 28 ఇయర్స్ ఆల్రెడీ చెప్పాను కదా, 28 ఇయర్స్ ఉండాలి. శాలరీ కూడా మీకు 75,212 వరకు ఉంటుంది. దీనికి కూడా బీఎస్సీ విత్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉండాలి. 60% మార్క్స్తో 1 ఇయర్ మీకు ఫుల్ టైం ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కానీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కానీ ఉండాలి. అండ్ నెక్స్ట్ కేటగిరీ పొజిషన్ చూసుకుంటే మీకు మాలిక్యులర్ బయాలజీ అండి. ఈ మాలిక్యులర్ బయాలజీ చూసుకుంటే మీకు దీంట్లో కూడా 1 అన్రిజర్వ్డ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వేకెన్సీ అనేది ఉందన్నమాట. దీంట్లో మీరు చూసుకుంటే మీకు 28 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్. అండ్ దీనికి చూసుకుంటే మీకు బీఎస్సీ మాలిక్యులర్ బయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ ఇట్స్ ఈక్వలెంట్ మీకు ఉండి 60% మార్క్స్ ఉండాలి. 1 ఇయర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ ఇంకో కేటగిరీ చూసుకుంటే ప్లాంట్ బ్రీడింగ్ అండి. దీనికి చూసుకుంటే పే స్కేలు, ఏజ్ అంతా కూడా సేమ్ అండి. దీన్ని చూసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ ఇట్స్ ఈక్వలెంట్ నుండి 60% మార్క్స్తో పాటు 1 ఇయర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అగ్రికల్చర్, హార్టికల్చర్, దీనికి కూడా సేమ్ అండి. ఇక్కడ చూసుకుంటే మీకు బీఎస్సీ అగ్రికల్చరు, బీఎస్సీ హార్టికల్చరు మీకు ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉండి 60% మార్క్స్, 1 ఇయర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కానీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కానీ ఉండాలన్నమాట. అండ్ ఇంకొకటి ఇంజనీరింగ్ అండి.
ఎలక్ట్రికల్లో చూసుకుంటే మీకు ఈ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్లో మీకు దీనికి డిప్లొమా ఉండాలి. ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు. డిప్లొమా ఎలక్ట్రికల్లో టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ టెక్నాలజీలో కానీ 3 ఇయర్స్ డిప్లొమా ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు అనమాట దీనికి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ అండి. ఈ టెక్నికల్ అసిస్టెంట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే మీకు ట్రేడ్ టెస్ట్ ఫస్ట్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ తర్వాత మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. ఈ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్లో టోటల్గా మీకు 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఎవరైతే పేపర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే పేపర్ 2, పేపర్ 3 కలెక్ట్ చేస్తారు. ఇదంతా కూడా ఓఎంఆర్ బేస్డ్ కానీ లేదంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది అనమాట. ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లో ఉంటుంది. డిప్లొమా గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. టోటల్గా 200 క్వశ్చన్స్, 3 అవర్స్ డ్యూరేషన్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇదిగోండి ఇందులో మీకు 3 పేపర్స్ అని చెప్పాను కదా. పేపర్ 1 అనేది మెంటల్ ఎబిలిటీ టెస్ట్, 50 క్వశ్చన్స్, 100 మార్క్స్కి, నెగిటివ్ మార్కింగ్ ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పేపర్ 2 అనేది జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ స్ట్రీమ్ 25 క్వశ్చన్స్, 75 మార్క్స్. అంటే రైట్ ఆన్సర్కి 3 మార్క్స్ అనమాట. అండ్ రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇదంతా కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇంకోటి థర్డ్ పేపర్ 3 ఏంటంటే మీ కన్సర్న్ సబ్జెక్ట్ మీద 100 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్కి, 1 నెగిటివ్ మార్క్. రైట్ ఆన్సర్ 3 మార్కు, రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్ అనమాట. ఓకే. అండ్ సెకండ్ కేటగిరీ పొజిషన్ చూసుకుంటే టెక్నీషియన్ అండి. ఈ టెక్నీషియన్ పొజిషన్కి చూసుకుంటే మీకు దీనికి ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఓకేనా. రెస్పెక్టివ్ ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఆ ట్రేడ్స్ ఏమేమి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇదిగోండి చూసారా, ట్రాక్టర్ మెకానిక్, ట్రాక్టర్ డ్రైవరు, మెకానిక్ మోటార్ వెహికల్, వీటిలో ఈ ట్రేడ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. దీనికి పే స్కేల్ చూసారా, మీకు గ్రాస్ శాలరీ చూసుకుంటే 41,237 మంచి పే స్కేల్ అండి. అండ్ దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో డెఫినెట్గా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి ఇంకొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ల్యాబొరేటరీ అసిస్టెంట్, కెమికల్ ల్యాబ్ అసిస్టెంట్, క్వాలిటీ అష్యూరెన్స్ అసిస్టెంట్. ఇందులో ఏ బ్రాంచ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉందో మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఒక్కొక్క ట్రేడ్కి ఒక్కొక్క వేకెన్సీ ఉందన్నమాట. దాని ప్రకారం మీరు చూసుకొని అప్లై చేయొచ్చు. అండ్ ఐటీఐ బ్రాంచ్కి, టెక్నీషియన్ పొజిషన్కి మీకు అన్నిటికీ కూడా పే స్కేల్ అనేది సేమ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొన్ని బ్రాంచెస్ గార్డనరు, ఫ్లోరికల్చరు, అండ్ అలాగే ల్యాండ్స్కేపింగ్, అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, సాయిల్ టెస్టింగ్ అండ్ క్రాప్ టెక్నీషియన్. ఇందులో ఏ బ్రాంచ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉందో మీరు అప్లై చేయొచ్చు. పే స్కేల్ అంతా కూడా సేమ్ అండ్ టెక్నీషియన్కి 41,200 పైన శాలరీ అనేది ఉంటుంది. ఇంకోటి కోపా బ్రాంచ్ అండి. కోపా బ్రాంచ్ ఉన్న మీకు అప్లై చేయొచ్చు. వేకెన్సీస్ 3 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అండ్ దీనికి కూడా ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి రెస్పెక్టివ్ ట్రేడ్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఎలక్ట్రీషియన్ అండి. ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో కూడా సేమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. దీనికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే ఫిట్టర్ అండి. ఫిట్టర్ ట్రేడ్లో కూడా మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. దీనికి 1 వేకెన్సీ ఉంది, అది కూడా ఎస్సీ వేకెన్సీ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్లంబర్ అండి. ప్లంబర్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. ఓకే. అండ్ అలానే హౌస్ కీపింగ్. ఇలా నేను మీకు చెప్పిన ఏ ట్రేడ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఇదిగోండి క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నీషియన్ పొజిషన్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే దీనికి కూడా సేమ్ అండి. మీకు 3 పేపర్స్ ఉంటాయి అనమాట. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లో ఉంటుంది. మీకు ఐటీఐ కానీ 12th స్టాండర్డ్ లెవెల్లో కానీ ఉంటుంది అనమాట. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 2.5 అవర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అండ్ పేపర్ 1లో చూసుకుంటే మీకు సేమ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్, 50 క్వశ్చన్స్, 100 మార్క్స్, నో నెగిటివ్ మార్కింగ్. ఓకేనా. రైట్ ఆన్సర్ 2 మార్క్స్, రాంగ్ ఆన్సర్ నో నెగిటివ్ మార్కింగ్. అండ్ పేపర్ 2 విషయానికి వస్తే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్, 75 మార్క్స్. ఇక్కడ 1 నెగిటివ్ మార్కింగ్. రైట్ ఆన్సర్ 3 మార్కు, రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్. అండ్ అలానే పేపర్ 3 చూసుకుంటే మీకు కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. రైట్ ఆన్సర్ 3 మార్కు, రాంగ్ ఆన్సర్ 1 నెగిటివ్ మార్కింగ్ అనమాట. ఓకే. అండ్ ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండి. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ చూసుకుంటే మీకు ఫినాన్స్ అండ్ అకౌంట్స్, అలాగే స్టోర్స్ అండ్ పర్చేజ్ ఈ 2 కేటగిరీస్కి మీకు వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. దీంట్లో చూసుకుంటే ఫినాన్స్ అండ్ అకౌంట్స్కి 1 వేకెన్సీ ఉంది, అది కూడా అదర్ బ్యాక్వర్డ్ ఓబీసీ వేకెన్సీ అనమాట. దీనికి 31 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు పే స్కేల్స్ ఆల్రెడీ చెప్పాను కదా, ఈ గ్రాస్ శాలరీ అనేది 41,237 వరకు ఉంటుంది అనమాట. అండ్ దీనికి చూసుకుంటే ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండి. ఇంటర్మీడియట్ పాస్ అయినా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అంటే 10+2 ఆర్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ అన్నాడు కదా. ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఎవరైనా సరే మీరు ఏ బ్రాంచ్ అయినా సరే మీరు అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే స్టోర్స్ అండ్ పర్చేజ్ అండి. దీనికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి అన్రిజర్వ్డ్ వేకెన్సీ, ఒకటి ఎస్సీ వేకెన్సీ అనమాట. ఇందులో ఒక అన్రిజర్వ్డ్ వాళ్ళకి 28 ఇయర్స్ వరకు ఉండొచ్చు. అండ్ ఎస్సీకి 33 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉండొచ్చు. దీనికి కూడా పే స్కేల్ సేమ్ అండి. 41,200 పైనే మీకు గ్రాస్ శాలరీ అనేది ఉంటుంది. దీనికి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్ సేమ్ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనికి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు
ఇక్కడ చూసారా మీకు ఓపెన్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. దీనికి కూడా 2 పేపర్స్ ఉంటాయి. ఇది కూడా OMR బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ గానీ ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లు ఉంటుంది. క్లాస్ 12th ఈక్వలెంట్లో మీకు స్టాండర్డ్ అనేది ఉంటుంది. ఓకే, 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 hours డ్యూరేషన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ పేపర్ 1లో చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 క్వశ్చన్స్, 200 మార్క్స్, నో నెగిటివ్ మార్కింగ్. అండ్ పేపర్ 2 విషయానికి వస్తే మీకు ఇదిగోండి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50-50 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్. అంటే రైట్ ఆన్సర్ 3 మార్క్స్, రాంగ్ ఆన్సర్ 1 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అందరూ కూడా 500 రూపీస్ పే చేయాలండి. ఆన్లైన్లో పే చేయాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఉమెన్, SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో 500 రూపీస్ పే చేయాలన్నమాట. ఓకే, ఎలా అప్లై చేయాలంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే వెబ్సైట్ ఓపెన్ చేసేటప్పుడు చూపించాను కదా అప్లికేషన్ ప్రాసెస్కి ఎక్కడి నుంచి వెళ్ళాలని చెప్పి. అక్కడి నుంచి మీరు వెళ్ళి అప్లై చేయొచ్చు. ఇవన్నీ డీటెయిల్స్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.